తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో పంచాయతీ పోరుకి రంగం సిద్ధమైంది. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 మండలాల్లో 4236 సర్పంచ్ అలాగే దాదాపు 37,000 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లకు మార్గదర్శకాలు అందాయి. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించారు. దీంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం కనబడుతుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల పరిధిలో నేడు సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలను మూసివేస్తారు. ఈ నిషేధం డిసెంబర్ 11న పోలింగ్ ముగిసి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కఠినంగా అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎన్నికలు జరుగుతున్న మండలాల్లోని ప్రజలు, వ్యాపారులు తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇక ఈ మద్యం నిషేధ ఉత్తర్వులు రాష్ట్రంలోని ఆయా ఎన్నికల ప్రాంతాల్లో వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు, బారీ అండ్ రెస్టారెంట్లలో సహా అలాగే మద్యం విక్రయించే ఇతర లైసెన్స్డ్ సంస్థలకు కూడా వర్తిస్తాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. మానస, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి విడత జరగనున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి నిన్నటి అంటే మొదటి విడత జరగాల్సినటువంటి ప్రచారం అంతా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగుస్తున్నది. మొత్తంగా ఈ రోజు ముగిసిన తర్వాత మద్యం షాపులకైతే ఏదైతే ఉన్నదో 11వ తారీఖు జరగనున్న ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని ఒకరోజు ముందు నుంచే అంటే నామినేట్ ఏ రోజైతే ప్రచారం ముగింపు రోజు నుంచి 5 గంటల నుండి మరి 11వ తారీఖు అయ్యేంత వరకు కూడా మద్యం షాపులు ఆ ఏదైతే మొదటి విడత జరుగుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ ఏరియాలో మొత్తం కూడా వైన్ షాపులు సీజ్ చేయడం, ఎక్సైజ్ అధికారులు రావడం, వాళ్ళు సీజ్ చేసి మోలేసుకొని వెళ్ళిపోవడం. అంటే ఇట్లా అక్కడ ప్రాంతంలో జరుగుతున్నటువంటి 180 ప్రాంతాల గ్రామాలలో జరిగేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది సజావుగా సాగే నిమిత్తం మందు బాబులకు బానిస కాకుండా మందులు తాగిపోయడం, తర్వాత ఈ వ్యర్థాలకు అనర్థాలకు కారణమయ్యే విధంగా ప్రలోభాలకు పాల్పడే విధంగా ఉంటుందని ప్రభుత్వం చర్య తీసుకొని మందు షాపులు ఏదైతే ఉన్నాయో బార్ రెస్టారెంట్లు కావచ్చు, వైన్ షాపులు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఎక్సైజ్ కాలం అన్నట్టు అంటే ఏదైతే మత్తు పానీయాలు జరిగేది ఏదైతే ప్రభుత్వ లైసెన్సులు ఉన్నాయో అటువంటి సిస్టమ్ లో అవన్నీ కూడా సీజ్ చేసిన 2 days అంటే ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా వాటిని ప్రభుత్వ ఆధీనంలోనే సీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడ కూడా ప్రలోభాలకు అంటే ఎలక్షన్ జరుగుతున్న ప్రాంతాలలో ఓటర్లను ఎక్కడ ప్రలోభాలు పెట్టకుండా, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వాళ్ళు సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకునే విధంగా అంటే మంచి మనసుతో ఎన్నుకునే విధంగా ఈ మత్తు పానీయాలు అనేటువంటి దరిదాపు రాకుండా కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకొని వైన్ షాపులన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. 11 మొదటి విడత, ఆ తర్వాత 14వ విడత, 2వ విడత 14వ తారీఖు జరగనున్నది, 3వ విడత 17వ తారీఖు జరగనున్నది. అంటే ప్రతిసారి కూడా 2 రోజులు ఎలక్షన్ టైం ఒక రోజు ముందు నుంచే వాళ్ళ కంట్రోల్లో తీసుకొని 2 రోజులు ఆ వైన్ షాపులు కూడా ప్రతి ప్రాంతంలో కూడా పనిచేసే అవకాశం అయితే మెండుగా ఉన్నది. మొదటి దఫా అయితే ఈ నెల 11వ తారీఖు ఎల్లుండి జరగనున్న ఎలక్షన్లకు ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత వాటిని కంప్లీట్ గా క్లోజ్ చేసే అవకాశం అయితే మెండుగా ఉన్నది. ఈ రోజు చేస్తున్నారు కూడా. మానస, ఓకే, థ్యాంక్ యూ రవీందర్.